ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన డ్రూ మ్యాకెంటైర్ గురించి. మన డ్రూ మ్యాకెంటైర్ సోషల్ మీడియాలో అంటే ట్విట్టర్‌లో నవోమి గురించి ట్వీట్ అయితే చేసినారన్నమాట. అంటే మన నవోమి గురించి ఏమన్నారంటే, "నీ క్యారెక్టర్‌ని ఇప్పుడు బాగా ప్లే చేస్తున్నావు. ఇప్పుడు కరెక్ట్‌గా సూట్ అయింది నీకు. అండ్ నువ్వు నీ లైఫ్‌లో చేసిన పెద్ద మిస్టేక్ ఏందంటే, నువ్వు ఒక రాంగ్ పర్సన్‌ని పెళ్లి చేసుకున్నావు. నీ లైఫ్‌లో చేసిన పెద్ద మిస్టేక్ అంటే అదే. నువ్వొక కరెక్ట్ పర్సన్‌ని పెళ్లి చేసుకోలేదు. నువ్వొక కరెక్ట్ ఫ్యామిలీలోకి వెళ్ళలేదని మన డ్రూ మ్యాకెంటైర్ నవోమి గురించి అన్నారన్నమాట. అండ్ మన నవోమి గూడా రిప్లై ఇచ్చింది. అండ్ నా క్యారెక్టర్‌ని బయట పెట్టొద్దు నువ్వు. నువ్వు ఈ విధంగా నా ఫ్యామిలీ గురించి మాట్లాడకూడదని మన నవోమి అన్నదన్నమాట. అండ్ మీరు స్క్రీన్ మీద చూడండి. ఈ ట్వీట్‌ని మీరు స్క్రీన్ మీద చూడండి. మన డ్రూ మ్యాకెంటైర్ చేసిన ట్వీటు అండ్ నవోమి చేసిన ట్వీటు. సో, ఈ 2 ట్వీట్స్ చూస్తే మీకేమనిపిస్తుంది? అండ్ ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య కొంచెం వార్ అనేది స్టార్ట్ అయింది. అండ్ మనకొక వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుందన్నమాట. అదేంటంటే కొన్ని రోజుల క్రితం స్మాక్‌డౌన్ ఎపిసోడ్‌లో మన డ్రూ మ్యాకెంటైర్, నికాలిస్‌తో మాట్లాడుతూ ఉంటారు. అండ్ అప్పుడు మన నవోమి, బియాంకా బెలర్ అక్కడికి వెళ్తారన్నమాట. అండ్ మన డ్రూ మ్యాకెంటైర్, నవోమి అండ్ బియాంకా బెలర్‌తో మాట్లాడేటప్పుడు వెనకాల డ్రూ మ్యాకెంటైర్ సెల్యూట్ చేస్తాడు. సో, అది యాక్చువల్‌గా మన డ్రూ మ్యాకెంటైర్ అంటే మన నికాలిస్‌కి చేసినట్టుగా అనిపించింది. బట్ ఇక్కడేనైతే ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో వార్ చూస్తే మన డ్రూ మ్యాకెంటైర్ ఆ సెల్యూటు నవోమికి చేసినట్టుగా అనిపిస్తుంది. సో, తనకున్న హీల్‌ని మన నవోమికి పాస్ చేసినట్టుగా ఈ విధంగా అంటున్నారనమాట. సో, ఆ వీడియో చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జే ఉసో గురించి. సో, మన జే ఉసో రాక్ గురించి మాట్లాడినారనమాట. మన జే ఉసోకంట డ్రీమ్ అంట రాక్‌తో కలిసి పని చేయడం. సో, మన జే ఉసోకి రాక్‌తో కలిసి వర్క్ చేయడం డ్రీమ్ అంట. అండ్ అంతే కాకుండా వీళ్ళిద్దరూ రింగ్‌లో వచ్చినప్పుడు మైక్‌తో పోటీ పడాలంట. అంటే ఇప్పుడు మన రాకు కిరాక్‌గా ప్లే చేస్తారు. అంటే క్యారెక్టర్‌ని ప్లే చేస్తారు. అండ్ మైక్ స్కిల్స్ కూడా వేరే లెవెల్‌లో ఉంటది. వేరే లెవెల్‌లో మాట్లాడతారు. అండ్ రీసెంట్ టైమ్‌లో మన జే ఉసో కూడా చాలా అంటే చాలా కిరాక్‌గా ప్రోమోస్ కట్ చేస్తున్నారు. సో, అందుకనే వీళ్ళ మధ్య ఒక సెగ్మెంట్ జరగాలని మన జే ఉసోకి డ్రీమ్ అంట. సో, చూడాలి మరి ఇన్ ఫ్యూచర్‌లో అది జరుగుతదా? జరగదా? రాక్‌తో కలిసి మన జే ఉసో వర్క్ చేస్తాడా? చేయడా? అనేది ఫ్యూచర్‌లో తెలుస్తది. సో, చెప్పలేం. అంటే ఇప్పుడు మన జే ఉసో రాక్‌తో కలిసి వర్క్ చేసినా చేయొచ్చన్నమాట. సో, మేబీ ఇప్పుడు జే ఉసో రాక్ టీమ్‌లో యాడ్ అవుతారా? ఇప్పుడు ఉన్నట్టుండి రాక్‌తో కలిసి వర్క్ చేయడమని ఇలా ఎందుకు చెప్పినారు జే ఉసో? అంటే ఇప్పుడు ఇది చాలా అంటే చాలా పెద్ద మాట అని చెప్పాలి. ఇంతవరకు ఎప్పుడు ఈ టైప్‌లో మాట్లాడలేదు జే ఉసో. బట్ ఇప్పుడు మన జే ఉసో రాక్‌తో కలిసి వర్క్ చేయడం నా డ్రీమ్ అని జే ఉసో అంటున్నారన్నమాట. అండ్ దీనిపైన మీరేమంటారో మరి మీరు కింద కామెంట్‌లో కంపల్సరీ చెప్పండి. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రేపు జరిగే స్మాక్‌డౌన్ ప్రివ్యూ గురించి. రేపటి స్మాక్‌డౌన్‌లో మనకి కోడీ రోడ్స్ అయితే వస్తున్నారన్నమాట. అండ్ మనకి మిస్ టీవీ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మిస్ టీవీలో స్పెషల్ గెస్ట్‌గా వచ్చేది ఇంకెవరో కాదు కోడీ రోడ్స్. సో, మన కోడీ రోడ్స్ అండ్ మిజ్ మధ్య మిస్ టీవీ షోనైతే జరగబోతుంది. అండ్ మ్యాచ్ కూడా జరగచ్చు అన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, చూద్దాం మరి మ్యాచ్ జరుగుతదా? జరగదా? అనేది రేపు స్మాక్‌డౌన్‌లో తెలుస్తది. అండ్ మిస్ టీవీ అయితే కంపల్సరీగా జరగబోతుంది. అండ్ ఇది అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. అండ్ స్పెషల్ గెస్ట్ ఇంకెవరో కాదు మన కోడీ రోడ్స్. అండ్ అంతేకాకుండా షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ బీ ఫ్యాబ్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే ఉంది. అండ్ అంతేకాకుండా మన రేండీ ఆర్టన్ వర్సెస్ కార్మెలో హేస్ మధ్య కూడా ఇంకొక సింగిల్స్ మ్యాచ్ అయితే కన్ఫర్మ్ ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా స్ట్రీట్ ప్రాఫిట్స్ వర్సెస్ డీఐవై మధ్య ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉంది. రేపటి స్మాక్‌డౌన్‌లో ఈ మ్యాచ్ కూడా చూడడానికి దొరుకుతదన్నమాట. అండ్ నెక్స్ట్ రోమన్ రీన్స్ రేపటి స్మాక్‌డౌన్‌లో వస్తాడా అంటే ప్రెజెంట్ అయితే రోమన్ రీన్స్ అడ్వర్టైజ్ లేడు. మేబీ చెప్పలేం. వచ్చినా రావచ్చన్నమాట. సో, చూద్దాం. టైం అయితే ఇంకా ఉంది. మన రోమన్ రీన్స్‌ని రేపటి స్మాక్‌డౌన్ కోసం యాడ్ చేసినా చేయొచ్చు. సో, అది ఇప్పుడు కన్ఫర్మ్‌గా చెప్పలేం. ఎందుకంటే అడ్వర్టైజ్ లేడు కాబట్టి 100% గ్యారంటీగా వస్తాడని చెప్పలేమన్నమాట రేపటి స్మాక్‌డౌన్‌లో. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన జాన్ సీనా గురించి. సో, ఇప్పుడు జాన్ సీనా అయితే మార్చ్ 17 అండ్ 24 అండ్ 31న జరిగే రా ఎపిసోడ్ కోసం అయితే అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. కన్ఫర్మ్‌గా జాన్ సీనా వస్తారు. అండ్ అంతేకాకుండా ఇదే రా ఎపిసోడ్స్ కోసం మన కోడీ రోడ్స్ కూడా అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారనమాట. ఇప్పుడు నెక్స్ట్ రాలో మన జాన్ సీనా వస్తున్నారు. అండ్ కోడీ రోడ్స్ కూడా వస్తున్నారు. అండ్ తర్వాత రా షోలో మన జాన్ సీనా వస్తున్నారు. కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఇప్పుడు కోడీ రోడ్స్ కూడా కన్ఫర్మ్ అయిపోయినారనమాట. మార్చ్ మంత్‌లో ఇదే మంత్‌లో మన కోడీ రోడ్స్ కూడా అన్ని రా ఎపిసోడ్‌లో అటెండ్ అవుతారంట. అండ్ అంతేకాకుండా సో, ఈ రా ఎపిసోడ్‌లో ఎప్పుడో ఒకసారి మన రాకు కూడా రిటర్న్ చేస్తారంట. సో, మన రాకు కూడా ఈ రా ఎపిసోడ్‌లో కనిపిస్తున్నారని అప్డేట్ అయితే వస్తుంది. ఇప్పుడు ఈ మంత్‌లో 3 రా షోలు జరుగుతాయి. ఈ 3 రా షోలలో ఎప్పుడో ఒకసారి మన రాకు కన్ఫర్మ్‌గా రిటర్న్ చేస్తారంట. మళ్ళీ టీవీలో కనిపిస్తారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం రే ఫీనిక్స్ గురించి. సో, ఇప్పుడు రే ఫీనిక్స్ అయితే ఏఈడబ్ల్యూ నుండి రిమూవ్ అయిపోయినారు. అండ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారన్నట్టు కూడా టాక్ అయితే ఉండింది. ఆయన మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్స్ చేస్తుందంట. వన్స్ రే ఫీనిక్స్ డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టిన తర్వాత మన పెంటాగన్‌తో ట్యాగ్ టీమ్ పార్ట్నర్‌లో వర్క్ చేస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుందన్నమాట.
సో మరి ఇది నిజమో కాదో తెలవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రే ఫీనిక్స్ డబ్ల్యూడబ్ల్యూలో రావాలి. సో వచ్చిన తర్వాత మనకొక క్లారిటీ అయితే వస్తది. ఎటువంటి స్టోరీ లైన్స్ ఉంటాయనేది. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ఇలిజా డ్రాగనోవ్ గురించి. సో ఇలిజా డ్రాగనోవ్ ప్రెజెంట్ ఇంజురీ అయినారన్నమాట. అండ్ ఇంతవరకు డబ్ల్యూడబ్ల్యూలో రాలేదు. చాలా రోజులవుతుంది ఇలిజా డ్రాగనోవ్ మన డబ్ల్యూడబ్ల్యూలో కనిపించి. అండ్ ఇప్పుడు ఆగస్ట్ మంత్ వరకు ఇలిజా డ్రాగనోవ్ డబ్ల్యూడబ్ల్యూలో వస్తారని ఇలాంటి టాక్ అయితే వినిపిస్తుంది. మెడికల్లీ క్లియర్ అయినారంట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం మన కెవిన్ ఓవెన్స్ గురించి. సో కెవిన్ ఓవెన్స్ అయితే రీసెంట్‌గా స్పెయిన్‌లో స్పాట్ అయితే అయినారన్నమాట. అండ్ రేపు జరిగే స్మాక్ డౌన్ కూడా స్పెయిన్‌లోనే జరగబోతుంది. అండ్ మన కెవిన్ ఓవెన్స్ కూడా స్పెయిన్‌లోనే ఉన్నారన్నమాట. అండ్ మనకి అంతా మంచిగుంటే కెవిన్ ఓవెన్స్ రేపటి స్మాక్ డౌన్‌లో వచ్చినా రావచ్చు. అండ్ రేండీ ఆర్టన్‌కి మ్యాచ్ ఉంది. మ్యాచ్ అయిపోయిన తర్వాత మేబీ కెవిన్ ఓవెన్స్ ఏమైనా అటాక్ చేస్తారా అనేది చూడాలి. అండ్ అంతేకాకుండా మన లోగన్ పాల్, కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జైన్ మ్యాచ్ గురించి మాట్లాడినారన్నమాట. సో మనకి కెవిన్ ఓవెన్స్ అండ్ సామీ జైన్ మధ్య అన్‌శాంక్షన్డ్ మ్యాచ్ జరిగింది ఎలిమినేషన్ ఛాంబర్‌లో. అంటే ఈ మ్యాచ్‌లో మనకి బార్బుడ్ వైర్ చుట్టూన్న చైర్‌ని యూజ్ చేసినారు కదా! మన లోగన్ పాల్ అంటే ఆ చైర్‌ని చెక్ చేసినారంట. సో అది నిజంగా ఆ బార్బుడ్ వైర్ నిజమంట. సో అది ఫేక్ కాదంట. సో దాంతోనే కరెక్ట్‌గా అటాక్ చేసుకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మన లోగన్ పాల్ ఆ చైర్‌కున్న బార్బుడ్ వైర్ రియల్ కాదనుకున్నాడంట. అండ్ దాని తర్వాత దాన్ని చూసిన తర్వాత దాన్ని చెక్ చేసిన తర్వాత మన లోగన్ పాల్ రియలైజ్ అయిందంట. ఆ బార్బుడ్ వైర్ రియల్ అని మన లోగన్ పాల్ రియలైజ్ అయినాడంట. రీసెంట్‌గా జరిగిన ఇంపాల్సివ్ షోలో మన లోగన్ పాల్ అయితే రివీల్ చేసినాడు. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ గురించి. ప్రెజెంట్ మన బ్రాక్ లెస్నర్ పైన ఒక అప్డేట్ అయితే వచ్చింది. అదేంటంటే రీసెంట్‌గా మన బ్రాక్ లెస్నర్ ఫోటో అయితే రిలీజ్ అయిందన్నమాట సోషల్ మీడియాలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫోటో ఇప్పటిదనే అని మనం గ్యారంటీగా చెప్పలేం. అంటే పాత ఫోటోని అండ్ ఇంతవరకు అది సోషల్ మీడియాలో రివీల్ కాకపోయిండొచ్చు. అంటే ఇప్పుడు కొన్ని నెలల క్రితం ఫోటో కావచ్చు. అండ్ ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో వచ్చింది కావచ్చు. సో ఈ టైప్‌లో కూడా అయ్యుండొచ్చు. ఇదే ఇప్పుడు ప్రెజెంట్ బ్రాక్ లెస్నర్ లుక్కా అంటే మనం చెప్పలేం. ఇప్పుడు బ్రాక్ లెస్నర్ ఏ స్టేజ్‌లో ఉన్నాడో, ఎటువంటి సిట్యుయేషన్‌లో ఉన్నాడో ఏది క్లారిటీగా తెలియదు. బట్ ఫోటో అయితే రివీల్ అయిందన్నమాట సోషల్ మీడియాలో. మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడొచ్చు. అండ్ రిటర్న్ గురించి మాట్లాడితే సో ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా బ్రాక్ లెస్నర్ డబ్ల్యూడబ్ల్యూలో రాడు. సో ఇప్పుడు ఈ ఫోటో దిగినాడు అంటే సోషల్ మీడియాలో ఫోటోస్ రిలీజ్ అవుతున్నాయంటే సో మెల్లమెల్లగా ఆ కేసు సాల్వ్ అవుతుంది కావచ్చు. అందుకనే మన బ్రాక్ లెస్నర్ ఇప్పుడు స్పాట్ అయ్యిండు. అండ్ ఇంతకుముందు మన విన్స్ మెక్‌మ్యాన్ కూడా స్పాట్ అయ్యిండన్నమాట. సో ఆ కేసు మెల్లమెల్లగా సాల్వ్ అవుతుందని మేబీ వీళ్ళు ఈ ఫోటోస్ సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు కావచ్చు. ఆ ఛాన్స్ అయితే ఉంది. సో ఇప్పుడు ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా మన బ్రాక్ లెస్నర్ అయితే డబ్ల్యూడబ్ల్యూలో రారన్నమాట. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ ఆ కేసు పైన ఎటువంటి అప్డేట్ అయితే లేదు. ఇంకా కొనసాగుతుందని మనకి ఇలాంటి అప్డేట్ అయితే వస్తుంది. వన్స్ ఆ కేసు సాల్వ్ అయితే మీకు వెంటనే ఇన్ఫార్మ్ చేస్తాను. అండ్ మన బ్రాక్ లెస్నర్ అంటే షర్ట్ పైన అంటే మన కోడీ రోడ్స్ అమెరికన్ నైట్‌మేర్ సింబల్ లాగా ఉంది. సో ఆ సింబల్ ఎందుకుందని చాలామంది డౌట్ అయితే పడుతున్నారు. మేబీ ఇప్పుడు బ్రాక్ లెస్నర్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తాడా? సో అందుకనే ఆ టైప్‌లో మన బ్రాక్ లెస్నర్ అలా వేసుకున్నాడని కొంతమంది ఫ్యాన్స్ అయితే అంటున్నారన్నమాట. సో చూడండి ఇప్పుడు హెల్ప్ చేసినా చేయొచ్చు. హెల్ప్ చేస్తే బానే ఉంటది. అండ్ ఫ్యాన్స్ కూడా అంటే ఆ కేసు గురించి ఎవరు ఎక్కువగా పట్టించుకోకపోవచ్చు. ఒకవేళ నిజంగానే బ్రాక్ లెస్నర్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేస్తే. కాకపోతే కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు. సో కేసు పడ్డ సూపర్ స్టార్ పైన మీరెందుకు తీసుకొచ్చినారని ఇలాంటి టాక్ అయితే వస్తది. ఫ్యాన్స్ కొంచెం హేట్ చేస్తారు. సో మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి డబ్ల్యూడబ్ల్యూఈ తీసుకొస్తదా? తీసుకురాదా? అనేది చూడాలన్నమాట. సో ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న అప్డేట్స్ ఏందంటే మన బ్రాక్ లెస్నర్ ఆ కేసు సాల్వ్ అయ్యేదాకా డబ్ల్యూడబ్ల్యూఈలో రారంట. అండ్ కొంతమంది అంటున్నారు మేబీ బ్రాక్ లెస్నర్ కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసినా చేయొచ్చని ఇలాంటి టాక్ అయితే ఉంది. సో కష్టం అని చెప్పాలి. సో ఇప్పుడు స్టోన్ కోల్డ్ స్టీవ్ ఆస్టిన్ ఉన్నారు. అండ్ రోమన్ రీన్స్ ఉన్నారు. అండ్ దాని తర్వాత బ్రాక్ లెస్నర్ నేమ్ వస్తుంది. సో ఇప్పుడు బ్రాక్ లెస్నర్ రావాలంటే కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ నెవర్ సే నెవర్ వచ్చినా రావచ్చు. సో చూద్దాం. అంటే ఇప్పుడు ఆ కేసు సాల్వ్ అయిందనేది మనకి గ్యారంటీగా తెలియదు. అప్డేట్ రాలేదు. బట్ వాళ్ళు సాల్వ్ చేసినారు కావచ్చు. సో దాన్ని రివీల్ చేస్తలేరు కావచ్చు. సర్ప్రైజ్‌గా ఉంచుతున్నారు కావచ్చు. సో ఏదేమున్నా మనకి ఇంకా కొన్ని రోజుల్లో తెలుస్తదన్నమాట. అండ్ నెక్స్ట్ మాట్లాడదాం కోడీ రోడ్స్ అండ్ రోమన్ రీన్స్ గురించి. సో ఆల్రెడీ మన కోడీ రోడ్స్ ఒకసారి రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేసిండు. సో అంటే బ్యాడ్ బ్లడ్ టైమ్‌లో మన రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేసిండు. సో ఆ టైంలో కోడీ రోడ్స్ రోమన్ రీన్స్‌కి హెల్ప్ చేసిండు. ఇప్పుడు కోడీ రోడ్స్‌కి రోమన్ రీన్స్ హెల్ప్ చేయాలని సో ఆ రుణాన్ని తీర్చుకోవాలని ఈ టైప్‌లో కొంతమంది ఫ్యాన్స్ సోషల్ మీడియాలో అంటున్నారన్నమాట. సో ఆల్రెడీ ఒకసారి కోడీ రోమన్‌కి హెల్ప్ చేసిండు. ఇప్పుడు రోమన్ కోడీకి హెల్ప్ చేస్తే సో అది లెవెల్ అయిపోతది. అంటే టై అయిపోతదని ఈ టైప్‌లో అంటున్నారన్నమాట.
సో చూడాలి మరి డబ్ల్యూడబ్ల్యూఈ ఈ విధంగా బుక్ చేస్తదా? మన రోమన్ రీన్స్‌కు, కోడీ రోడ్స్‌కి హెల్ప్ చేసేలా బుక్ చేస్తదా? చేయదా? అనేది ముందు ముందు తెలుస్తది. అండ్ రోమన్ రీన్స్‌కి కూడా వేరే బిజినెస్ ఉంది. వేరే ఫ్యూడ్ ఉంది. అండ్ మన సెత్ రాలిన్స్‌తో అండ్ సీఎం పంక్‌తో ఫ్యూడ్ అయితే ఉందన్నమాట. అండ్ వీళ్ళు ముగ్గురు నెక్స్ట్ వీక్ స్మాక్ డౌన్ కోసం అఫీషియల్‌గా కన్ఫర్మ్ ఉన్నారు. అడ్వర్టైజ్ ఉన్నారు. కంపల్సరీగా ముగ్గురు మనకి స్మాక్ డౌన్ ఎపిసోడ్‌లో కనిపిస్తారన్నమాట. సో వీడియో ఇంతే. వీడియో నచ్చితే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌లో షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి. మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్‌లో అడగండి. లేదంటే డైరెక్ట్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో మెసేజ్ చేయండి. మీ మెసేజ్‌కి కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. లింక్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆ లింక్‌ని క్లిక్ చేసి మీరు ఇన్‌స్టాగ్రామ్‌లో ఫాలో చేయండి.